నూతన సంవత్సరంలో గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యథావిధిగా వచ్చే నిధులు కాకుండా చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి నిధి నుంచి ఈ ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ముగిసినాయి, ఇక రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు, పార్టీలు, పంతాలు. ఎన్నికలు ముగిసినాయి, ఫలితాలు వచ్చినాయి, ఇక పార్టీలు పంతాలకు పోకండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే. ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూయించొద్దు. అందరిని కలుపుకొని పోదాం, అందరిని కుటుంబ సభ్యులుగానే భావిద్దాం. వేదిక మీద ఉన్న మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో, మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రనో, లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండనో ఎలాంటి వివక్ష చూయించకండి. ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుద్ది. ఎవరైనా ఎట్లయినా గెలవనియండి. మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో, ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు, ఏ వివక్ష ఉండకూడదు. ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. నిన్నటి వరకు ఏమైనా చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి. ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం. పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలను, గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు. గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు రోడ్డు, గుడి, బడి, నీళ్ల ట్యాంకు, చదువుకోవడానికి పిల్లలకు విద్య, వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన, నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి.